హాయ్ గాయ్స్. ఆ రోజు డిసెంబర్ 9, 2024. అది తమిళనాడులోని కోవిల్పట్టి. 10 ఏళ్ల చిన్న పిల్లాని పేరు కరుప్పసామి. అతడు మిస్టీరియస్గా కనిపించకుండా పోయాడు. ఈ కేసుపై రీసెంట్గా పెద్ద దుమారం రేగింది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు చాలా వెతికారు. ఎన్నో విధాలుగా విచారించి 6 రోజుల తర్వాత కేసును ఛేదించారు. ఎవరికీ సందేహం రాకుండా అక్కడక్కడే తిరిగిన ఆ కిల్లర్ ఎవరు, ఈ కేసు సంచలనం సృష్టించడానికి కారణాలేంటనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. కోవిల్పట్టిలోని గాంధీనగర్లో కార్తీక్ మురుగన్, బాలసుందరి అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి 2 పిల్లలు. ఒక పిల్లాడి పేరు కరుప్పసామి. 10 ఏళ్ల ఈ పిల్లాడు అదే ఏరియాలో ఉండే గవర్నమెంట్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు. ఈ పిల్లాడి అన్న 7వ తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజు అన్న తమ్ముడు స్కూలుకు వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఆడుకునేవారు. ఈ ఇంటి పెద్ద అయిన కార్తీక్ మురుగన్ కూలీ పనులు చేస్తుంటాడు. అతని భార్య కూడా లోకల్గా ఉండే చిన్న కంపెనీలో పనిచేస్తోంది. ఉదయం కూలీకి వెళ్తే సాయంత్రమే ఆ భార్యాభర్తలు ఇంటికి వస్తారు. డిసెంబర్ 9వ తేదీ కూడా ఉదయం 8:30కు ఇంటి నుంచి కార్తీక్ మురుగన్ పనికి వెళ్ళాడు. ఆ తర్వాత అతని భార్య పెద్ద కొడుకును తీసుకుని స్కూల్కు వెళ్ళింది. చిన్న కొడుకును మాత్రం ఇంట్లోనే ఉంచింది. ఎందుకంటే ఆ పిల్లాడికి కొన్ని రోజుల క్రితం, అంటే 10 రోజుల ముందు అమ్మవారు పూనింది. ఒళ్ళంతా పొక్కులు వచ్చి రీసెంట్గా తగ్గుముఖం పట్టాయి. అందువల్ల పిల్లాడు రెస్ట్ తీసుకోవాలని ఇంట్లోనే ఉంచింది. ఇంట్లో బోరు కొట్టడంతో ఆ పిల్లాడు టీవీ చూశాడు. ఆ తర్వాత తన అమ్మమ్మకు కాల్ చేసి, నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను, నా దగ్గరకు వస్తావా అని పిలిచాడు. మనవడు పిలవడంతో ఆమె కూడా ఉదయం 9:30కు ఆ ఇంటికి వెళ్ళింది. ఇంట్లో చూస్తే కరుప్పసామి కనిపించలేదు. అందువల్ల ఆమెకు భయం వేసింది. తన మనవన్ని ఇల్లంతా వెతికి చూసింది. చుట్టుపక్కల వారిని కూడా బాబు ఎక్కడా అని అడిగింది. కానీ ఎవరు ఆ పిల్లాడిని చూడలేదని చెప్పారు. వెంటనే ఆ అమ్మమ్మ కరుప్పసామి పేరెంట్స్కు కాల్ చేసి విషయం చెప్పింది. ఆ మాటలు వినగానే చేస్తున్న పని వదిలేసి ఆ తల్లిదండ్రులు ఇంటికి బయలుదేరారు. తమ కొడుకు గురించి నైబర్స్ను, తెలిసిన వారిని విచారించారు. కానీ ఎవరు ఆ పిల్లాడి గురించి ఏ వివరాలు చెప్పలేదు. కొన్ని గంటల తర్వాత తాము వెయిట్ చేస్తున్న కొద్దీ పిల్లాడికి డేంజర్ అనుకున్నారు. ఉదయం పోలీస్ స్టేషన్కు వెళ్ళి తమ కుమారుడు కనిపించట్లేదని ఫిర్యాదు చేశారు. మిస్ అయింది చిన్న పిల్లాడు కాబట్టి పోలీసులు స్పాట్కు వెళ్ళారు. మొదట ఆ ఏరియాలోని సీసీటీవీ ఫుటేజీని చెక్ చేశారు. ఇంకొందరు పేరెంట్స్కు ఎవరిపైనైనా అనుమానంగా ఉందా అని ఆరా తీశారు. అప్పుడు బాలసుందరి ఏం చెప్పిందంటే, నా కొడుక్కి కొన్ని రోజుల క్రితమే అమ్మవారు పోనింది. అందువల్ల వాడి ఒంటిపై బంగారం వేస్తే పొక్కులు త్వరగా తగ్గుతాయని చెప్పారు. అందువల్ల మెడలో చైను, చేతికి ఉంగరం పెట్టాను. వాటి కోసం ఎవరైనా నా కొడుకును కిడ్నాప్ చేసి ఉంటారేమో అంది. ఇంకోవైపు సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తున్న పోలీసులకు ముఖ్యమైన క్లూ దొరికింది. ఆ పిల్లాడి ఇంటికి వెళ్ళడానికి 4 దారులున్నాయి. ఆ 4 దారుల గుండానే ఆ పిల్లాడు బయటకు వెళ్ళి ఉండాలి. ఒకవేళ అతన్ని ఎవరైనా కిడ్నాప్ చేసినా కూడా ఈ 4 దారుల గుండానే పోవాలి. కానీ ఆ 4 దారుల గుండా పిల్లాన్ని తీసుకెళ్ళినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కాలేదు. అలాగైతే ఆ పిల్లాడు ఈ ఇళ్ల మధ్యనే ఎక్కడో ఉండి ఉంటాడని అనుమానించి ఒక్కో ఇంటిని సెర్చ్ చేశారు. ఒక్కో ఇంట్లో ఉండే నీటి తొట్టి, డ్రమ్ములు, బాత్రూంలు, మిస్టీరియస్ ప్లేసుల్లో వెతికారు. కొన్ని గంటల పాటు వెతికారు. కానీ ఆ పిల్లాడు ఎక్కడా దొరకలేదు. ఆ తర్వాత 3 స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి ఆ చోటుకు రప్పించారు. ఒక్కో ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయిన సర్చింగు మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు కంటిన్యూ అయ్యింది. అందువల్ల చాలా టైర్డ్ అయిన పోలీసులు కాసేపు రెస్ట్ తీసుకుందామని బయటకు వెళ్ళి మళ్ళీ 5:30కు తిరిగి వచ్చారు. కానీ ఒక వ్యక్తి తన ఇంటి ఎదురుగా ఉన్న డాబాపై చూసినప్పుడు కరుప్పసామి పడుకుని ఉన్నట్లు కనిపించాడు. వెంటనే ఆ వ్యక్తి నైబర్ సాయంతో హాస్పిటల్కు తీసుకెళ్లాడు. కానీ అతన్ని పరిశీలించిన వైద్యులు కరుప్పసామి చనిపోయినట్లు చెప్పారు.
క్రైమ్ జరిగిన ఆ ప్రాంతంలో చాలా ఇళ్ళు ఉన్నాయి. ఆ ప్రాంతంలో జనసంచారం ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలోనే ఈ క్రైమ్ జరగడంతో అక్కడున్న జనమంతా భయపడిపోయారు. ఈ విషయం తెలిసి తిరిగొచ్చిన పోలీసులు మళ్ళీ విచారణ ప్రారంభించారు. ఆ పిల్లాడి శరీరంపై ఉన్న బంగారు నగలు కనిపించట్లేదు. ఇది చోరీ కోసం జరిగిన హత్య అని అనుకున్నారు. అదే కోణంలో విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో డాక్టర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పోలీసుల విచారణనే మార్చేసింది. అటాప్సీ రిపోర్ట్లో ఏముందంటే ఆ పిల్లాడి నోటిలో మరియు మలద్వారం వద్ద గాయాలు ఉన్నాయని తెలియవచ్చింది. దీన్ని బట్టి చూస్తే కరుప్పస్వామిని ఎవరో లైంగికంగా వేధించారని వైద్యులు చెప్పారు. ఊపిరాడకనే ఆ పిల్లాడు చనిపోయినట్లు రిపోర్ట్ ఇచ్చారు. ఈ విషయం బయటపడ్డాక పోలీసులపై ప్రెషర్ పెరిగింది. మిస్సింగ్ కేసు హత్య కేసుగా మారడంతో కిల్లర్ను పట్టుకోవడంలో పోలీసులు ఇంట్రెస్ట్ పెట్టడం లేదని మిస్సింగ్ కేసు హత్య కేసుగా మారడంతో కిల్లర్ను పట్టుకోవడంలో పోలీసులు ఇంట్రెస్ట్ పెట్టడం లేదని ఆందోళనలు జరిగాయి. సోషల్ మీడియాలో ఈ కేసు హల్చల్ చేసింది. చిన్న పిల్లాడిని పట్టపగలే ఇంత దారుణంగా చంపితే పోలీసులు ఏం చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా జనం అసంతృప్తి తెలియజేశారు. అందువల్ల ఈ కేసులో ఎలాగైనా నిందితుడిని కనిపెట్టాలని పోలీసులు రంగంలోకి దిగారు. సాధారణ మిస్సింగ్ కేసు అనుకుంటే ఇంతలా సంచలనం సృష్టించడంతో కోవిల్పట్టి ఎస్పీ ఆల్బర్ట్ జాన్ నేతృత్వంలో పెద్ద పెద్ద ఆఫీసర్లతో 10 టీంలు ఏర్పాటు చేశారు. చాలా తీవ్రంగా కిల్లర్ కోసం వెతుకుతుంటే పోలీసులకు ఒక విషయం తెలిసింది. ఆ పిల్లాడి డెడ్ బాడీ తన ఇంటి నుంచి 2 ఇళ్ల తర్వాత ఉండే డాబాపై దొరికింది. పోలీసులు ఆ ఇంటికి వెళ్ళి చూస్తే తలుపులు బయట నుంచి లాక్ చేయబడి ఉన్నాయి. ఆ ఇంట్లో ఉండే వారికి ఈ హత్యకు ఏదైనా సంబంధం ఉందా అని విచారించారు. బయట నుంచి లాక్ చేయబడి ఉన్న ఆ ఇంట్లో ఇల్లీగల్గా మత్తు పదార్థాలు, మద్యం, గంజాయి అమ్ముతుంటారు. 24 గంటల పాటు అక్కడ దొరుకుతుంటాయి. కొన్ని రోజుల క్రితమే ఆ ఇంటిపై కరుప్పస్వామి పేరెంట్స్, లోకల్గా ఉండే జనం దాడి చేశారు. ఇళ్ల మధ్యలో ఇలాంటి వాటిని అమ్మడం వల్ల చాలామంది వాటికి బానిసలు అవుతున్నారని, ఇక్కడ అమ్మకూడదని ఎదిరించారు. ఇప్పుడు అదే ఇంటి డాబాపై పిల్లాడి డెడ్ బాడీ కనిపించింది. ఆ మత్తు పదార్థాలు అమ్మేవారే పేరెంట్స్పై కోపంతో ఈ పిల్లాడిని చంపి ఉంటారని పోలీసులు అనుకున్నారు. ఆ ఇంట్లో ఉండేవారితో పాటు అదే ఏరియాలోని 5 మందిని అనుమానితులుగా పట్టుకున్నారు. సంఘటన జరిగిన రోజు గాంధీనగర్కు కొత్తగా కొంతమంది వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. వారిని కూడా పట్టుకుని పోలీసులు ఆరా తీశారు. ఇలా చాలా మందిని పట్టుకుని విచారించారు. ఇదే క్రమంలో ఆ పిల్లాడి బంధువులను పిలిచి మీరే చంపారా అని బెదిరించడమే కాక దారుణంగా కొట్టారు కూడా. ఈ విషయాన్ని కొంతమంది ఆ పిల్లాడి పేరెంట్స్కు చెప్పి బాగా ఏడ్చారు. పోలీసులు నిజమైన హంతకులను కనిపెట్టకుండా మాపై నిందలు వేయాలని చూస్తున్నారని డిసెంబర్ 12వ తేదీ కుటుంబ సభ్యులు, బంధువులు అంతా కలిసి పెద్ద ఆందోళన చేశారు. వారి ఆందోళనకు జనం కూడా మద్దతు తెలిపారు. అంతా రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్కడికి వచ్చిన డీఎస్పీ మేము అరెస్ట్ చేసిన వారిలో పలువురిని విడుదల చేశాం. మాకు బాగా అనుమానం ఉన్న 9 మందిని మాత్రమే విచారిస్తున్నట్లు చెప్పారు. ఇంకో 2 రోజుల్లో కిల్లర్ను కనిపెడతామని అన్నారు. కానీ వారి మాటలను నమ్మలేదు. వారి ఆందోళనను కంటిన్యూ చేశారు. ఎలాగైనా చేసి ఆందోళనను ఆపాలనుకున్న పోలీసులు కరుప్పస్వామి తల్లిని బలవంతంగా పోలీస్ బండిలో ఎక్కించారు. చాలా చర్చల తర్వాత ఆందోళన ఆగింది. రోజు రోజుకు ఈ కేసు సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చకు దారితీసింది. 9 మంది అనుమానితులను వారి స్టైల్లో విచారించారు. ఆ పిల్లాడి శరీరంలో 32 ఏళ్ల వ్యక్తి యొక్క స్పెర్మ్ ఉన్నట్లు అటాప్సీ రిపోర్టులో తెలియవచ్చింది. దీన్ని బట్టి చూస్తే స్వలింగ సంపర్కుడైన వ్యక్తే ఆ పిల్లాడిని చంపి ఉంటాడని పోలీసులు అనుకున్నారు. ఆ 9 మందిని వేర్వేరు గదుల్లోకి తీసుకెళ్లి విచారించారు. వారి సెల్ ఫోన్లను చెక్ చేశారు. ఒక యువకుని మొబైల్లో వాట్సాప్ గ్రూప్ను గమనించారు. అందులో హోమోసెక్సువల్కు సంబంధించిన వీడియోలు షేర్ అయ్యాయి. ఈ వీడియోలను నువ్వు ఎవరికి సెండ్ చేస్తుంటావు అని అడిగారు. అదే గాంధీనగర్కి చెందిన ఆటో డ్రైవర్ పేరు అతడు చెప్పాడు. అతని పేరు కూడా కరుప్పస్వామే. ఇక్కడ బాధితుని పేరు, నిందితుని పేరు కూడా కరుప్పస్వామే. ఈ ఆటో డ్రైవర్ స్వలింగ సంపర్కుడని తెలియవచ్చింది. అతన్ని పట్టుకుని ఆ పిల్లాడి చైను, ఉంగరం నువ్వే కొట్టేశావు కదా అని విచారించారు. మొదట నాకేం తెలియదని చెప్పాడు. కాసేపు అయ్యాక అతని మెడలో చైన్ మాత్రమే ఉంది, చేతికి ఉంగరం లేదని అన్నాడు.
ఆ మాటలతో పోలీసులకు దొరికిపోయాడు. ఇక పోలీసులు వారి స్టైల్లో గమనించారు. ఆ గమనింపును తట్టుకోలేక తనే ఆ పిల్లాడిని చంపినట్లు ఒప్పుకున్నాడు. తానే ఆ పిల్లాడిని తీసుకెళ్లి లైంగికంగా వేధించానని చెప్పాడు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ పిల్లాడు ఈ ఆటో డ్రైవర్కు బంధువే, వరుసకు అల్లుడవుతాడు. ఆ పిల్లాడి ఇంటి వెనకే ఆటో డ్రైవర్ ఇల్లు ఉంది. ఆ పిల్లాడు కనిపించలేదని పోలీసులు వచ్చి ఆ ఏరియాలో సెర్చ్ చేయడం నుంచి పిల్లాడిని హాస్పిటల్కు తీసుకెళ్లే వరకు అతడు పోలీసులతోనే తిరిగాడు. ఈ కేసులో ఇంకా చాలా మిస్టీరియస్ విషయాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అదేంటంటే సంఘటన జరిగిన రోజు ఆటో డ్రైవర్ భార్య కూడా ఇంట్లోనే ఉంది. అలాంటప్పుడు ఆ పిల్లాడిని ఎక్కడికి తీసుకెళ్లి లైంగికంగా వేధించి ఉంటాడు? మొదట్లో పోలీసులు సెర్చ్ చేసినప్పుడు డాబాలపై కూడా వెతికారు, కానీ అప్పుడు డెడ్ బాడీ కనిపించలేదు. పోలీసులు సెర్చ్ చేసి వెళ్ళిపోయిన తర్వాతే డెడ్ బాడీ టెర్రస్ పైన పడేశాడు. దీనంతటికీ ఇతడొక్కడే కారణమా, లేక లోకల్గా ఉండే మత్తు పదార్థాలు అమ్మే షాపును తరిమి కొట్టినందుకు వాళ్ళు కరుప్పస్వామికి చెప్పి పగ తీర్చుకున్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సమాజంలో అమ్మాయిలకు మాత్రమే రక్షణ లేదనుకుంటే పొరపాటు, వారిని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటే చాలని అనుకుంటే పొరపడినట్లే. ఈ సంఘటన ద్వారా మగ పిల్లలకు కూడా రక్షణ లేదని తెలియవస్తోంది. వారిని కూడా భద్రంగా చూసుకోవాలని ఈ సంఘటన చెప్పకనే చెబుతోంది. ప్రస్తుత రోజుల్లో ముక్కు మొహం తెలియని వారి కంటే కూడా మన వాళ్ళు అనుకున్న వారి వల్లే ఎక్కువ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.